హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ మూవీస్ గురించి డిస్కస్ చేస్తాను. ఆ మూవీస్ ఎందుకంత ఇంట్రెస్టింగో కూడా డిస్కస్ చేస్తాను. సో, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ముందుగా 'డీసీ' ఈ సినిమా గురించి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు అనేది ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఒక డైరెక్టర్‌కి సినిమా గురించి కంప్లీట్ ఐడియా ఉంటుంది. సో, యాస్ ఎ డైరెక్టర్‌గా తను ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండే ఉండుంటుంది. అండ్ ఈ 'డీసీ' మూవీ డైరెక్టర్ కూడా తన ప్రీవియస్ మూవీలో డైరెక్టర్స్‌ని యాక్టర్స్‌గా మార్చాడు. 'గ్లిమ్స్' కూడా చాలా వైలెంట్‌గా ఉంది. మరి చూద్దాం ఈ మూవీ లోకేష్ కనగరాజ్‌ని ఒక యాక్టర్‌గా నిలబడుతుందో లేదో. మరి మీరేమనుకుంటున్నారు? ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసి 'ఆల్కహాల్'. అల్లరి నరేష్ నుంచి వస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ మూవీ. ఈ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కారణం ఆ మూవీ థీమే. అసలు ఆల్కహాల్ అలవాటు లేని క్యారెక్టర్‌లో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాత్రం డ్రింక్ చేసేవాళ్ళే. టీజర్ కూడా మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది మూవీపై. ఎందుకు ఆ టీజర్ మీకెలా అనిపించింది? నెక్స్ట్ 'కారా' మూవీ. ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి కారణం మాత్రం ఆ మూవీ డైరెక్టరే. ఎందుకంటే ఆ మూవీ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ వచ్చేసి 'పోర్తిలిన్'. 2023 ఇయర్‌లో రిలీజ్ అయిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. నాకు పర్సనల్‌గా ఈ మూవీ ఫేవరెట్ మూవీ. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ మూవీ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని. నేనైతే ఈ మూవీ ఒక మంచి ఇంటెన్సివ్ థ్రిల్లర్ అవుతుందని అనుకుంటున్నాను. నిజంగా ఈ మూవీకి అంత పొటెన్షియల్ ఉందంటారా? లేదా నేను ఎక్కువగా అనుకుంటున్నానంటారా? నెక్స్ట్ మూవీ వచ్చేసి 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్. 'సప్తసాగరాలు దాటి' సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ మూవీ డైరెక్టర్ ఈ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సినిమాకి డైరెక్టరు. ఈ డైరెక్టర్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మూవీ తీసుకొస్తాడని అనుకుంటున్నాను. టైటిల్ టీజర్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఏ జోనరానో అయితే అర్థం కాలేదు. మరి మీకు అర్థమైతే చెప్పండి కామెంట్ సెక్షన్‌లో ఇది ఏ జోనరానో. ఇక నెక్స్ట్ సినిమా 'స్లమ్ డాగ్'. ఈ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి కారణం మాత్రం పూరి జగన్నాథ్ కాదు, విజయ్ సేతుపతి. ఎందుకంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండుండాలి విజయ్ సేతుపతి యాక్సెప్ట్ చేయడానికి. నేనైతే మాత్రం పూరి జగన్నాథ్‌కి ఒక కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ సినిమా పూరి జగన్నాథ్‌కి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవ్వాలనుకుంటే పూరి జగన్నాథ్ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక ఫైనల్‌గా ఈ వీక్‌లో రిలీజ్ అవుతున్న 'జట్లీ' మూవీ. ఈ మూవీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ మూవీయే. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ వచ్చేసి 'మత్తు వదలరా'. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌తో ఉన్నాను 'జట్లీ' మూవీ చూద్దామని. ఒక మంచి కామెడీ థ్రిల్లర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇవి నేను అనుకుంటున్న కొన్ని అప్‌కమింగ్ ఇంట్రెస్టింగ్ మూవీస్. మరికొన్ని మూవీస్ ఉన్నాయి. వాటి గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, ఫైనల్‌గా దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.